ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. కానీ అదే ఫిబ్రవరి 14th 2019లో మన దేశంలో ఒక సంఘటన జరిగింది. అది మీలో ఎంతమంది గుర్తుంది? 40 మంది మన దేశానికి సంబంధించిన సైనికుల్ని పుల్వామాలో ఉగ్రదాడి చేసి చంపేశారు. 40 మంది సైనికులు వీరమరణం పొందారు. కానీ వాళ్ళ గురించి ఒక్కలైనా మాట్లాడుతున్నారా? లేదు. ఎంతసేపు వ్యాలంటైన్స్ డే, చాక్లెట్ డే అని చెప్పి ఎవడో ఇంగ్లీష్ వాడు హోటల్ సేల్స్ పెంచుకోవడం కోసం లేదా కండోమ్ సేల్స్ పెంచుకోవడం కోసం పుట్టించిన ఒక వికృత చర్య వెనక పరిగెడుతున్నాం తప్ప మన కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల్ని గుర్తు చేసుకోవడం లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోయో మనకు తెలియదు. వాళ్ళకి మనం తిరిగి ఇవ్వగలిగింది కూడా ఏం లేదు. కుదిరితే పుల్వామా దాడి జరిగిన రోజు అంటే ఫిబ్రవరి 14th రోజు మన వాట్సాప్ టీవీ మన జాతీయ జెండా పెట్టుకొని కుదిరితే ఒక స్టేటస్ వాళ్ళకి సంతాపం తెలుపుతూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో, అంతకుమించి మనం వాళ్ళకి తిరిగి ఇవ్వగలిగింది కూడా ఏం లేదు. కానీ ఎవరిలో అది లేదు. నన్ను అడిగితే మనకు అనవసరంగా స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాకపోయి ఉంటే మనకి స్వేచ్ఛ విలువ తెలిసేది, అలాగే సభ్యత సంస్కారం తెలిసేది. స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. జై హింద్.